రేపార్దు కార్డ్స్ పంచడానికి అమ్ముని పిలుస్తుందిగా, తోడుగా నువ్వు కూడా వెళ్ళు. వద్దులేండి అత్తయ్య గారు, నేనే వెళ్తాను. మరేం పర్లేదమ్మా, నిన్న మీరు నాకు క్లారిటీ ఇచ్చారు కదా. అయ్యో పావు పావు! అయ్యో పాము! ఈ పెళ్లికి సంబంధించిన పనులన్నీ మీరే దగ్గరుండి చూసుకోవాలి. అమ్మా, నేను పెళ్లి సంబంధాలు సెట్ చేసేవాడిని కానీ పెళ్లి పనులు చూసుకునేవాడిని కా. ఏంటి సార్ ఇది? ఇప్పుడు ఈ కీతో ఏం చేయాలి? ఈ కీ వెనక ఏదో సీక్రెట్ ఉండే ఉంటుంది, అదేంటో తెలుసుకోవాలి. ఎలా? అక్కడేదో ఇల్లున్నట్టుంది. పదండి. నగేష్, ఈ కీ ఇంటి తలుపుతే అనుకుంటా, వెళ్ళి తలుపుతీ. సార్, ఆ తాళం కప్పు పెద్దగా ఉంది, ఈ కీ చిన్నగా ఉంది. ఇది దానికి సంబంధించింది కాదేమో సార్. ఇక్కడ చాలా విచిత్రాలు జరుగుతున్నాయి నగేష్, అందులో భాగంగానే ఇది కూడా అయి ఉంటుంది. వెళ్ళి చూడు. బ్యాగి.
తిప్పలేకపోతున్నాను సార్. కొంచెం బాగా ట్రై చేయి నగేష్. సార్ ఆగండి సార్, నేను వెళ్తాను. నగేష్ నగేష్ ఇంకెక్కడొద్దు, వెళ్దాం పదండి. సార్ నేను ఆ తాళం ఓపెన్ చేయగలను. నగేష్ వెళ్ళిపోదాం పద ఇక్కడి నుంచి. ఏంటి సార్ ఇది? మనం ఎందుకు లోపలికి వెళ్ళలేకపోతున్నాం? మన దగ్గర ఇంటికి సంబంధించిన కీ ఉండి కూడా డోర్ని ఎందుకు తీయలేకపోతున్నాం? నగేష్ ఇందాక నువ్వు చెప్పిందే కరెక్ట్. మనకు కావాల్సిన కీ ఇదే, కానీ ఇల్లు ఇదై ఉండదు. అందుకే ఏదో శక్తి మన లోపల రానివ్వడం లేదు. మరి ఇప్పుడు మనం ఏం చేద్దాం సార్? మళ్ళీ రీసెర్చ్ మొదలు పెడతాం. ముందు ఇక్కడి నుంచి పదండి. ఇక్కడ ఎక్కువసేపు ఉండడం అంత మంచిది కాదు. పదండి. అమూల్య, చెప్పండి అత్తయ్య గారు. అక్కడ పూజలో ఏమేం కావాలో అన్ని రెడీ చేసినట్టేనా? అన్నీ రెడీ చేశాను అత్తయ్య గారు. మనం ఇక బయలుదేరడమే ఆలస్యం. టైం కూడా అవుతుంది. పార్థు ఐశ్వర్యలు ఇంకా రెడీ అయి రాలేదేంటి? త్వరగా రెడీ అవ్వమని నేను కూడా చెప్పాను అత్తయ్య గారు. ఇంకా కాలేనట్టుంది. సరే, నువ్వెళ్ళి ఐశ్వర్య రెడీ అయిందో లేదో చూసి త్వరగా తీసుకురామ్మా. అలాగే అత్తయ్య గారు.
సార్ ఏంటి సార్ చాలా టెన్షన్గా ఉన్నట్టున్నారు? మిమ్మల్ని గత కొన్ని రోజులుగా గమనిస్తున్నాను. ఈ మధ్య కాస్త కంగారుగాను కాస్త ఆందోళనగాను ఉంటున్నారు. అసలు ఏమైంది సార్? ఏం చెప్పమంటావులే, శ్రీమతి అమూల్య గారు తన భర్త పెళ్లి పనులన్నీ మనల్నే చూసుకోమని మనకు అప్పగించారు. ఇప్పుడు వాళ్ళ ఆచార ప్రకారం ఈ పుట్ట దగ్గర పూజ చేయాలట. అందుకని ఈ పుట్ట బుక్ చేయమని అమూల్య గారు ఆర్డర్ ఇచ్చారు. ఉదయం నుండి ఈ పుట్టకు కాపలాగా ఉండి ఎవరు పూజ చేసుకోవడానికి రాకుండా ఎన్నో తంటాలు పడ్డాను. ఏంటి సార్ ఇన్ని రోజులు మీరేం పనిచేసినా ఎంతో హుషారుగాను ఎంతో ధైర్యంగానూ ఉండేవారు. అలాంటి మీరు ఈ పెళ్లి విషయంలో మాత్రం ఎందుకు ఇలా ఉంటున్నారు సార్? నీకు తెలియదురా, ఆ అమూల్య గారిని ఏ టైంలో కలిశానో తెలియదు కానీ అప్పటి నుండి నాకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. ఆవిడ్ని కలిసినప్పటి నుండి ట్విస్టుల మీద ట్విస్టులు తగులుతూనే ఉన్నాయిరా. ఆవిడ భర్తకి పెళ్లి చేయాలి అనుకోవడం మొదటి ట్విస్ట్. ఆవిడ గారు పాముతో ఫ్రెండ్షిప్ చేయడం ఒక ట్విస్ట్. పైగా ఆ పాముతో ఆవిడ మాట్లాడడం ఇంకో ట్విస్ట్. ఇలా ట్విస్టులు షాక్లు ఎన్నో తగిలాయిరా. ముందు ముందు ఇంకెన్ని ట్విస్టులు ఇంకెన్ని షాక్లు తగులుతాయని ఎంతో కంగారుగా ఉందిరా. మీ మాటలు వింటుంటే నాకు కూడా కంగారు వచ్చేలా ఉంది సార్. చెప్పండి, ఇప్పుడు నేనేం చెయ్యాలి సార్? చెయ్యడానికి ఏముందిరా, వెళ్ళి ఒక బిందె నీళ్లు తీసుకురా. అలాగే సార్. ఇప్పుడు ఆవిడ వస్తే ఏమంటారు? ఐశ్వర్య గారు, ఇంకా ఎంతసేపు పడుతుంది? అయిపోయిందా అమూల్య? ఏంటిది ఐశ్వర్య గారు, జరగబోయే పెళ్లి మీది. ప్రతి దాంట్లో మీరు ఇలా లేట్ చేస్తే ఎలా చెప్పండి? అవతల అత్తయ్య గారు మీకోసం వెయిట్ చేస్తున్నారు తెలుసా? లేదమూల్య, అయిపోయింది. పద. ఏంటమ్మా ఇదే, ఇలా రెడీ అవ్వమన్నారు? పైగా ఏదో పూజ చేయాలని చెప్పింది అమూల్య. ఏం పూజ? పూజని చెప్పిందిగా, ఏం పూజో కూడా అమూల్య వచ్చి చెప్తుంది. కాస్త వెయిట్ చేయి. త్వరగా బయలుదేరదాం, పదండిక. ఎక్కడికి? ఏం పూజ అమూల్య? అలా అడుగుతారేంటి పార్థు గారు? ఈ ఇంటి సాంప్రదాయం ప్రకారం పెళ్లికి ముందు కాబోయే భార్యాభర్తలిద్దరూ కలిసి పుట్టు దగ్గర నాగదేవతకి పూజ చేయడం ఆచారమట కదా. అత్తయ్య గారు చెప్పారు. అందుకే మీ ఇద్దరి చేత పుట్టు దగ్గర పూజ చేయించడానికి తీసుకెళ్తున్నాం. అంటే ఇప్పుడు మీ ఇద్దరం కలిసి పూజ చేయాలా? అవును పార్థు గారు. ఇప్పటి వరకు అమూల్య చెప్పింది అదే కదరా? లేదు, నాకు చాలా అర్జెంట్ పనుంది. నాకు రావడం కుదరదు. నేను రాను. అదేంట్రా, రావడానికే కదా నువ్వు రెడీ అయింది. తీరా బయలుదేరే టైంలో రానంటావేంటి? అమూల్య నీ పెళ్లి కోసం ఇన్ని ఏర్పాట్లు చేస్తుంటే నువ్వు రానంటే ఎలా చెప్పు? మనిద్దరం కలిసి పూజ చేయటం ఆచారం అని చెప్తున్నారుగా పార్థు. నువ్వు నోర్ముయ్.
ఐశ్వర్య మీద ఇంత కోపడుతున్నావేంటి? ఇప్పుడు ఐశ్వర్య ఏమన్నదని నీకంత కోపం? మేం చెప్పినట్టే పూజ చేద్దామని చెప్పింది, అంతే కదా? ఈ ఇంటి ఆచారం ప్రకారం కాబోయే భార్యాభర్తలిద్దరూ ఆ పూజ చేసి తీరాలి. ఎందుకో తెలుసా? అలా పూజ చేయడం వల్ల ఆ తల్లి సాక్షిగా మీరిద్దరూ దాదాపు భార్యాభర్తలు అయినట్టే లెక్క. అంటే మేము అక్కడ పూజ చేస్తే మేము భార్యాభర్తలు అయినట్టేనా? అవును, మిగిలింది ఐశ్వర్య మెడలో తాళి కట్టడం మాత్రమే. మన ఆచారం ప్రకారం పీటల మీద పెళ్ళెంత ముఖ్యమో ఈ పూజ కూడా అంతే ముఖ్యంరా. అవును పార్థుగారు, అలా పూజ చేయటం వల్ల భార్యాభర్తలిద్దరూ 100 ఏళ్లు సుఖంగా అన్యోన్యంగా ఉంటారంట. ఇప్పుడు మీరు పూజకి రాకపోతే ఐశ్వర్య గారు, అత్తయ్య గారి ముందు మీరు నన్ను అవమానించినట్టే పార్థుగారు. మీరు ఖచ్చితంగా రావాల్సిందే. ఇంకా ఆలోచిస్తారేంటి పార్థుగారు? మీరొస్తారా రారా? అది కాదమూల్య. మీరింకేం మాట్లాడకండి. మనం వెళ్తున్నాం, పూజ చేస్తున్నాం, అంతే. రే పార్థు, ఇంకెన్నాళ్ళు అమూల్య మీదున్న ప్రేమని బయటపెట్టకుండా గుండెల్లో దాచుకుంటావో చూస్తాను. ఆ దేవతే ఏదో రూపంలో నీ మనసులోని అమూల్యని బయటపెడుతుందని నా నమ్మకంరా. పదండి అత్తయ్య గారు. పదండి. అమూల్య గారు కుటుంబంతో సహా ఈ పాటికి వచ్చేస్తామన్నారు, ఇంకా రాలేదేటి? రే అసిస్టెంట్, నీక్కడ లోకం అయిపోయానా? పామంటే నాకు భయమని బుస్సు బుస్సు అంటూ నన్ను భయపడిస్తున్నావా? నీళ్లు తెచ్చావుగా, అక్కడ పెట్టు సైలెంట్గా. రేయ్, మర్యాదగా చెప్తున్నాను, అసలే టెన్షన్లో ఉన్నాను, ఇంకాస్త టెన్షన్ పెట్టకురా. ఏంట్రా నీ బుసబుసలు? నిన్ను ఇక్కడికి వచ్చి పూజ చేయాలి కదా, ఎలా?
రండి మేడం రండి, మీ గురించి మా సార్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. సరే పదండి. మురళి గారు లేరేంటి? అదే మేడం నేను చూస్తున్నాను. సార్ సార్, కొంపదీసి టెన్షన్తో పోయారా ఏంటి? రేయ్, నేను ఇంకా పోలేదురా. ఇక్కడే ఉన్నాను అమ్మా, నేను ఇక్కడే ఉన్నానమ్మా. ఒకసారి మీదికి చూడండి. ఆగండి బాబు. ఈ పూజ చేసేటప్పుడు పెళ్ళికొడుకు ఒంటి మీద ఇలా చొక్కా ఉండకూడదు నాయనా.